జనరల్గా పిల్లల్లో మనం వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం చాలా వరకు రోగాల నుంచి అవాయిడ్ చేయడానికి. కానీ మోర్ దెన్ 19 ఇయర్స్ అడల్ట్స్లో కూడా మనం ఈ వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఉంది, చాలా వరకు రోగాల నుంచి మనం కాపాడుకోవచ్చు అని ఎంతవరకు తెలుసు. సో ఈ అడల్ట్ ఇమ్యునైజేషన్ మోర్ దెన్ 19 ఇయర్స్ పీపుల్ నుంచి ఎల్డర్లీ మోర్ దెన్ 50-60 ఇయర్స్ వరకు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది కొన్ని రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. దానికోసం తెలుసుకోవడానికే ఇవాళ నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరాలజిస్ట్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ. సో ఈ అడల్ట్ ఇమ్యునైజేషన్లో ఫస్ట్ మేజర్ థింగ్ అండ్ ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్, రెగ్యులర్గా మనం ఫీమేల్స్లో మోస్ట్ కామన్ కార్సినోమా అంటే క్యాన్సర్కి సంబంధించింది బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్స్. సో దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా? ఇఫ్ మోర్ దాన్ 9 ఇయర్స్ పీపుల్ అంటే పిల్లల్లో ఫీమేల్స్లో 14 ఇయర్స్ టు 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మోస్ట్ కామన్గా మనం ఈ వ్యాక్సినేషన్ ఇచ్చినట్టయితే ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఈ ఐడియల్గా అయితే 9 to 14 ఇయర్స్ వీళ్ళకైతే 2 డోసెస్ సరిపోద్ది. ఇవాళ ఒక డోస్ ఇస్తే 6 monthsలో సెకండ్ డోస్ ఇవ్వాలి. లేదు ఈ 14 ఇయర్స్ టు 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉందనుకుంటే 0 అంటే ఇవాళ ఒక డోస్ ఇస్తే 1 month తర్వాత ఒక సెకండ్ డోస్, థర్డ్ డోస్ వచ్చేసి 6 months తర్వాత ఇస్తుంటాం. మోర్ దాన్ 26 ఇయర్స్లో కూడా ఫీమేల్స్లో ఇఫ్ గైనకాలజిస్ట్ కనుక ప్యాప్ స్మియర్ చేసి నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళు కూడా 3 డోసెస్ 0-1-6 డోస్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్స్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి ఈ వింటర్ సీజన్, రెయినీ సీజన్స్లో మనకి మోస్ట్ కామన్గా ఫ్లూ వైరస్ అనేది వస్తుంది. కోల్డ్ కాఫ్, అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఎప్పుడు దగ్గుతూ తుమ్ముతూ ఉంటాం కదా. దీన్ని అవాయిడ్ చేయడానికి ఇయర్లీ సింగిల్ షాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది, ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకున్నట్టయితే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెంట్ పీపుల్లో ఈ టీటీకి సంబంధించి కానీ డిపిటీకి సంబంధించి కానీ ఒక బూస్టర్ డోస్ తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఈ న్యూనాటల్ టిటానస్ నుంచి మనం వాళ్ళని పిల్లల్ని అండ్ ఈవెన్ మదర్ కూడా ఈ టిటానస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ కామన్ థింగ్ వచ్చేసేసి సిజెల్స్ అంటే ఈ హర్పస్ జోస్టర్కి సంబంధించి ఈ ఇమేజ్లో కనపడుతుంది కదా. ఇట్లాంటి లిజన్స్ ఉన్నట్టయితే జనరల్గా ఇవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. సో ఇది అవాయిడ్ చేయడానికి మనం మోస్ట్లీ ఈ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్ ఆర్ మేల్స్ ఎవరికైనా ఈ జనరల్గా ఇది ఇస్తూ ఉంటాం ఇన్ 2 shots, 0 and 2 to 6 months పీరియడ్ ఆఫ్ గ్యాప్లో సెకండ్ డోస్ ఇస్తుంటాం. బట్ లెస్ దాన్ 50 ఇయర్స్లో కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైనా పేషెంట్స్ కానీ సివియర్ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉండి, స్టిరాయిడ్స్ మీద ప్రొలాంగ్డ్ ఉండి, లేకపోతే సిఎల్డి ఉండి, ఏఎల్డి ఉండేసి, లేకపోతే సికేడి అంటే కిడ్నీ డిజీజ్, లివర్ డిజీజెస్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లాంగ్ టర్మ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి ఇది లెస్ దాన్ 50 ఇయర్స్లో కూడా ఇస్తుంటాం. సిమిలర్లీ నెక్స్ట్ మోస్ట్ కామన్ విల్ బి ది నిమోకోకల్ వ్యాక్సినేషన్. ఈ కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియాస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ క్యాప్ అనేది ఉంటుంది, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియాస్. వీటిని నిమోకోకల్ వ్యాక్సినేషన్ మోర్ దాన్ 65 ఇయర్స్లో గైడ్లైన్స్లో 65 ఇయర్స్ మేల్ ఆర్ ఫీమేల్కి మనం ఇది ఇస్తూ ఉంటాం. బట్ లెస్ దాన్ 65లో కూడా ఇది ఇవ్వచ్చు. ఎప్పుడు సేమ్ కండిషన్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్, లివర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ లివర్ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇవి మోస్ట్ కామన్ వ్యాక్సినేషన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ హెపటైటిస్ బి కానీ ఇఫ్ యాంటీ హెచ్బిఎస్ టైటర్స్ వచ్చేసి లెస్ దాన్ 10 ఉంటే 0 and 1 and 6 months గ్యాప్లో 3 డోసెస్ తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎప్పుడైనా బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ హెపటైటిస్ ఏ ఉంటుంది, టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అండ్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. 2 డోసెస్ లా ఉంటుంది ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా. 4 weeks and 8 weeks అపార్ట్లో తీసుకోవాలి. సో ఇట్లా తీసుకున్నట్టయితే అడల్ట్స్ అంటే జనరల్గా మనం చిన్నప్పుడు చాలా వరకు మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం. బట్ పెద్దగా అయిన తర్వాత మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అని మనకు తెలియదు. మోస్ట్లీ తెలిస్తే కనుక ఇవి ఖచ్చితంగా తీసుకోండి. సో జబ్బు వచ్చిన తర్వాత రిగ్రెట్ అయ్యే కంటే తీసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా ఇప్పటి నుంచే అడల్ట్ ఇమ్యునైజేషన్ కోసం తెలుసుకొని దాని వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.